హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ 3 అన్నమాట. జీరో నుంచి హీరో ఎలా క్లాసులు నడుస్తున్నాయో చూశారు కదా. చాలా క్లుప్తంగా, చాలా క్లారిటీగా, చాలా తక్కువ టైంలో, ఈజీ ప్రాసెస్లో, ఏ హంగామా ఆర్భాటం లేకుండా చాలా చక్కగా చదువురాని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పిస్తున్నాను. అయితే 2 డేస్లో మనకి కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ఉందన్నమాట. ఈ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను ఒకదాని మీద ఒకటి చూపిస్తాను. వాటితో పాటు మనకి జాయింట్లు కూడా ఎలా పెడతాయో అలాగే చూపిస్తాను. అలాగే ఈ 3 రోజులు కూడా చూపిస్తాను. కానీ నేను ఇప్పుడు కటింగ్ చేసిన వాళ్ళకి ఎంతమందికి కటింగ్ అర్థమైంది, ఎంతమందికి రాలేదు అనేది చూడండి. దాంతోపాటు ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీకు ఒక పరీక్ష అనేది పెట్టుకోవాలి మీకు మీరు. అది కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు రౌండ్ నెక్కులు కొంతమందికి రావు, ఆమ్ హోల్ రౌండ్గా రాదు. ఇలాంటివి చిన్న చిన్నవి మీరు ఏం చేయాలంటే, చిన్న అట్టాలు, ఒక కాగితం ముక్కలు తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవడం, ఇలా రౌండ్గా తీయడం, ఇలాంటివి నేర్చుకోవాలన్నమాట. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. కటింగ్ ఎప్పుడు కూడా మనకి చాలా అవసరం అండి. కనీసం స్టిచ్చింగ్ రాకపోయినా కటింగ్ మాస్టర్లా కూడా కుట్టవచ్చు. ఈ రోజుల్లో కటింగ్ మాస్టర్కి 20 నుంచి 50,000 దాకా నడుస్తుందండి మనకి ఎక్కడైనా కూడా. అందువల్ల కటింగ్లో కూడా పర్ఫెక్ట్. కొంతమందికి ఏంటంటే కటింగ్ అంటే ఇష్టం ఉంటుంది. నాకైతే కటింగ్ చాలా ఇష్టం అండి. స్టిచ్చింగ్ కొంచెం బోరే, కానీ నేను చేస్తాను, అన్నీ కుడతాను. కాకపోతే నాకు ఏంటంటే ఎక్కువగా ఇష్టం, ఎక్కువ మోడల్స్ కట్ చేయడం, అవి చాలా ఇష్టం అనమాట నాకు. అలా మీరు కూడా కొంతమంది కటింగ్లో సెట్ కావచ్చు, కొంతమంది స్టిచ్చింగ్లో కూడా సెట్ కావచ్చు అనమాట. ఓకేనా? అయితే ఇక ఈరోజు మీరు చక్కగా ఇప్పుడు ఏమేమి కుట్టాలి, దేని తర్వాత ఏం కుట్టాలి అనే దాని గురించి చక్కగా మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. చూసి నేర్చుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ చిన్న చిన్న ఇవి ముక్కలన్నీ కూడా దానికి మనం కటింగ్లో తీసేసుకున్నాము. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈరోజు నేను జాయింట్ చేస్తాను. జాయింట్ చేసేటప్పుడు మనకి చాలా ఇది ఉండాలండి, జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి ప్రతి ముక్క కూడా. ఎందుకంటే జాయింట్లోనే సగం పని దాచి ఉంటుందన్నమాట. జాయింట్ అంటే ఏంటిది? లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా మంచిగా కలిపి జాయింట్ చేసుకోవడం. ఇలా చూడండి, ఇలా పెట్టేసి చక్కగా మనం ఏం చేయాలంటే, వీటిని మంచిగా చుట్టూ కూడా ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకుంటానండి ఎప్పుడైనా ఎక్కువ. ఇలా కింద సమానంగా పెట్టేసి, ఏమైనా హెచ్చు తగ్గింపులు మనకి ఈ పన్నానే చూపిస్తుంది అనమాట, క్లాత్ పన్నా. దాన్ని బట్టి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మొత్తానికి మొత్తం చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, చేతులు ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని చిన్నగా ఇలా మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రావద్దన్నమాట. ఎక్కడ ముడతలు వచ్చినా కూడా మనకేమవుతుందంటే, లైనింగ్ కొంచెం లూజ్ వచ్చినా, ఒరిజినల్ కొంచెం లూజ్ వచ్చినా, క్లాత్ అనేది ఏమవుతుందంటే కొంచెం ఇదైపోతుంది అనమాట. చాలా వరకు మనకి ఇదైపోతుంది. ఓకేనా? ఇలా పెట్టేసి చిన్నగా మనం ఇలా 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 కుట్టు వేసుకోవటమే, ఏమీ లేదు. మనం కొంచెం ఇలా జరుపుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవటమే. గుంజొద్దు క్లాత్ని. ఎప్పుడైనా కూడా చెయ్యి ఇలా పెట్టి అదమదీయాలన్నమాట. మన చేతుకున్న వేళ్ళు మొత్తం కూడా రోబోల్లాగా పనిచేస్తూ ఉండాలి మంచిగా. చాలా ఇదిగా ఉంటుంది. కాకపోతే ఈ పని వల్ల మీకు ఏంటి అంటే, ఇది వచ్చిందాక కొంచెం మెడలు గుంజడం, తలకాయ నొప్పి, కొంచెం ఇబ్బంది అనేది ఉంటుందండి. వాటి వల్ల మీరు ఇబ్బంది పడొద్దు. ఇవి కామన్. ఎందుకంటే టైలరింగ్లో అవి తరచు మనకి వస్తూనే ఉంటాయి. ఇలా మనం కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు చూడండి, ముడత లేకుండా మనకి ఇస్త్రీ చేసినట్టుగానే వచ్చేసింది. చూసారు కదా? ఇలా మనం చేసుకోవాలన్నమాట. చక్కగా మనకి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ఇక ఫ్రంట్ పార్ట్లు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్లు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ 2 ముక్కలు తీసేసుకొని, ఇప్పుడు ఇది ఫ్రంట్, దీనికి బ్యాక్ ఫ్రంట్ అనేది మనం గీసుకోవాలండి. అంటే ఈ ఎదురు బొదురు, ఇప్పుడు ఇది నెక్ కదా, దీనికి కూడా ఇప్పుడు ఎదురు బొదురు ఇలా వేసుకోవాలన్నమాట. మనం ఇలా ఎదురు బొదురు వేసుకొని దీన్ని మడత పెట్టుకొని ఇలా పక్కకు పెట్టేసి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంటే మెడకాడ నుంచి చేయాలి. నెక్కులు చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే నెక్కులు సాగదీయకుండా చాలా జాగ్రత్తగా పాదం మందం లోపే కుట్టు వేసుకోవాలి. ఇలా మనం ఈ మూలలు తిప్పేటప్పుడు కొంచెం పాదాన్ని కింద కాలుతో ఇలా లేపుతూ ఉండాలన్నమాట. ఓకేనా?
ఇలా లేపుకుంటూ దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందంటే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి పనికి కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే అమ్మో ఎలానో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టెన్షన్స్తో మనం ఏ పని చేయలేమండి. ఒకసారి మీకు కుట్టడం తప్పు వచ్చినప్పుడు కటింగ్లోనన్నా మనం ఏమీ చేయలేం, కానీ స్టిచ్చింగ్ మళ్ళీ విప్పి చేయొచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మళ్ళీ విప్పండి. ఇలా పై కుట్లు వేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే లూజ్ కుట్టు పెట్టుకోండి. మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకొని చేసుకోండి. ఏ మిషన్ అయినా ఏదైనా స్టిచ్చింగ్ ఇదేనండి, పెద్దగా ఇదైతే ఏముండదు. కాకపోతే కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయన్నమాట మిషన్లు, ఆ అలవాట్ల ప్రకారమే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొంతమంది ఈ మిషన్ మీద కుట్టిన వాళ్ళు షీలా మిషన్ మీద కుట్టలేరు, షీలా మిషన్ మీద కుట్టిన వాళ్ళు ఈ మిషన్ మీద కుట్టలేరు. అంటే ఇక వాళ్ళకి అదే అలవాటు ఉంటుంది కాబట్టి అదే కుట్టుకుంటారు. ఇలా మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లు కూడా చక్కగా ఇలా రెడీ చేసుకోవాలి. ఓకేనా? లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా కలిపి కుట్టేసుకోవాలి. నేను మొత్తం కూడా ఆచితూచి మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఇప్పుడే మీకు ఏదైనా జాయింట్ వచ్చింది ఈ మూల మీద, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక ఇలా ఇక్కడ జాయింట్ వచ్చింది చిన్న ముక్క. ఈ చిన్న ముక్కను కూడా మీరు ఏం చేయాలంటే ఇప్పుడే జాయింట్ వేసుకోవాలి. ఇలా పెట్టేసి చూడండి, ఇలా దీని మీద పెట్టేసి, అది వేయకపోయినా ఏం కాదు కానీ మీకు నేను చూపిస్తున్నాను జాయింట్ వేసే విధానం. ఆ మూలలు ఒక్కొక్కసారి మనకి కొంచెమే తక్కువ కావచ్చు. ఇలా మనం కుట్టేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు ఆ కటింగ్ అనేది పోతుంది. ఓకేనా? కటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. అది ఇలా ముడతలు లేకుండా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా వేసుకుంటే మనకేంటంటే ముడత అనేది ఉండదు అనమాట. ఇక మనకి ముడత అనే మాట ఇంకా రాదు, జీవితంలో ఎప్పుడు కూడా ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఇక దీన్ని కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. ఈ బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు కూడా చేశాను. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ చేస్తాను. చూడండి, ఈ హ్యాండ్స్లో కూడా మీకు ముఖ్యమైన పని ఏంటి అంటే చంకపేలికలు తేలిగ్గా వేయడం ఎలానో చూపిస్తాను. చూడండి, ఈ క్లాస్లో మీరు తెలుసుకోవాల్సింది ఇదే. రేపు నేనేం చేస్తానంటే బ్యాక్ పార్ట్ తయారీ ఫ్రంట్ పార్ట్ తయారీ చేసి చక్కగా మీకు ఇక ఎల్లుండి మొత్తం కూడా జాయింట్లు అనేవి నేర్పిస్తాను. 3 డేస్లో 3 క్లాసులు అయిపోతాయి. మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. నా క్లాసులు చూసిన వాళ్ళు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అందరికీ పరిచయం చేయాలి నా 5 డేస్ క్లాసులు. ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు లాభం ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా లాభం ఉంటుంది, నాకు కూడా తృప్తి ఉంటుంది. ఓకేనా? అయితే మొన్న నాకు కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే చాలామంది సిస్టర్స్ అన్నయ్య 2 డేస్ ఆగండి, 2 డేస్ ఆగి చేయండి అని చాలా నాకు నా సొంత ఇంటి వాళ్ళు కేర్ తీసుకున్నట్టుగా మీ యొక్క ప్రార్థనలు మీ యొక్క మాటలు వినేసరికి నాకు చాలా మనిషికి తృప్తిగా అనిపించిందండి. మనసుకి అనిపించి ఒక 2 డేస్ అయితే రెస్ట్ తీసుకున్నాను. మీరు చెప్పిన మాటలకి తీసుకొని నేను మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నా ఆరోగ్యం చాలా బాగుందండి. అలాగే అంతా ఎప్పుడు బాగుండాలని ప్రార్థించండి. మీరు కూడా బాగుండాలని నేను కూడా ప్రార్థిస్తూ నాకు వచ్చిన పని మీకు ఎప్పుడు ఇలాగే నేర్పిస్తూ ఉంటాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ చేతులకి మనం ఈ కుడుతూనే చంకపేలికలు ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ప్రతి క్లాస్ కూడా లాంగ్ ఉండొచ్చు అండి, 20 నిమిషాలు ఉండొచ్చు. స్టిచ్చింగ్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. మీరు తప్పుగా అనుకోకుండా టైం వేస్ట్ అనుకోకుండా చూడండి, మీకు చాలా లాభం ఉంటుంది. అయితే ఇప్పుడు చేతులు మనం తీసుకున్నాము. ఈ చేతులు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఉల్టా సీదా చూసుకోవాలి. దీంట్లో కూడా మనకేంటంటే బ్యాక్లు 2 ఒకవైపు ఫ్రంట్లు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అంటే నేను ఏం చేశాను, కటింగ్లో గుర్తుకి ఇలా పెట్టేశాను. ఇలా ఈ గుర్తులు 2 ఒకవైపు వచ్చేటట్టు, అంటే దీనికి ఇటువైపు ఉంది కాబట్టి ఇది ఉల్టా సీదా చూసుకోవాలి. ఇది ఉల్టా వేశాను, ఇది కూడా ఉల్టా.
ఉల్టా రివర్స్ అనమాట, ఉల్టా అంటే ఓకేనా. ఇంక ఇలా వేసి 2 ఫ్రంట్లు కూడా ఒకవైపు, లేదంటే 2 బ్యాగులు ఒకవైపు వచ్చేటట్టుగా చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మనకి ఈ కటింగ్ అనేది సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కాదు ఓకేనా. ఇక ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని జాయింట్ అనేది చేయాలి. మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నాది ఎలా ఉంటుందంటే పని ఇక ఆరాటం అనేది ఏమి ఉండదు ఓకేనా. ఇక చూడండి, కొంచెం ఎక్కువగా ఇలా పెట్టేశాను. ఎక్కువ కూడా అవసరం లేదులేండి, 4 మూలలకు కూడా పేలికలు వేసి చూపిస్తాను, మీకు కూడా అవసరం కదా. ఇది అంచు పీస్ కాబట్టి కొంచెం పైకని ఇలా మలుచుకున్నాను. చేతి పనికి లూజ్ కుట్టు పెట్టేశాను, ఒక కుట్టుకి ఇలా వేసేసాను మధ్యలో సెంటర్లో. చేతి పని చేసిన తర్వాత విప్పేయచ్చు ఆ కుట్టు ఓకేనా. ఇలా మీరు ప్రతి పని కూడా ప్రాక్టీస్ చేయండి అయితే ఏది రాదండి. తర్వాతకి నాకు అది రాలేదు ఇది రాలేదని టెన్షన్ పడొద్దు. ఎవరైనా ప్రాక్టీస్ మీద చాలా వస్తుందండి. ఎవరు చూపించినా ఇదే పని, ఎక్కడికి వెళ్ళినా ఇదే పని, ఇంకా వేరే ఏమీ ఉండదు. సపరేట్ పని అనేది ఏమి ఉండదు. చూపించే మెథడ్లోనే కొంచెం తేడా అనేది ఉంటుంది, కానీ అదేంటంటే కొంతమంది చెప్తుంటేనే అర్థమవుతుంది అనమాట. అంత తప్పనిచ్చి ఇక పని మాత్రం ఎవరు చూపించినా ఇదే. కాకపోతే కొంతమంది బ్యాక్ ముందు స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఫ్రంట్ ముందు స్టార్ట్ చేస్తారు, అంతే ఓకేనా. ఇప్పుడు ఈ చేతులు మొత్తాన్ని కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసేస్తుంది ఓకేనా. ఇలా ఇంకా మీకు లైనింగు ఒరిజినల్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మనకి ఉండవండి. ఏ బ్లౌజుకి కూడా ఇలా చంకపేలికలు అనేవి పడుతూనే ఉంటాయి, అవి కామన్ ప్రతి బ్లౌజుకి కూడా. ఫస్ట్లో నాకైతే ఈ చంకపేలిక వేయాలంటే అసలుకి బ్లౌజు మొత్తం కుట్టేవాడిని. ఈ చంకపేలిక దగ్గరికి వచ్చేసరికి నాకు రిస్క్ అనిపించేది. నేను ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నానో పని చెప్తే మీరు నవ్వుతారనమాట. అన్నయ్య మీరు ఇంత సీనియరు, మీరు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నారా అని. నేను బ్లౌజ్ మొత్తం నాకు కంప్లీట్గా నాకు వచ్చు అని నేను తృప్తి పడ్డది 5 సంవత్సరాలకండి. 5 సంవత్సరాలకు నేను తృప్తి పడ్డా. ఎందుకంటే నాకు అప్పుడు ఈ మెలకువలు చెప్పేవాళ్ళు ఇవన్నీ ఎవరూ లేరండి. అప్పుడు నా స్వతహాగా కొన్ని నేర్చుకునేవాడిని, కొంతమంది దగ్గర కొంత పని అలా నేర్చుకుంటూ కొద్దిగా నేను నా సొంతంగా రీసెర్చ్లు చేసుకుంటూ ఈ బ్లౌజుని నేను తయారు చేసేవాడిని అనమాట. నాకు అప్పుడు ఈ చంకపేలికలు వేయాలంటే ఎంత రిస్క్ అంటే, అబ్బా అసలు ఈ బ్లౌజ్లో ఈ చంకపేలికలు ఎందుకున్నాయా దేవుడా అనిపించేది అనమాట. అంత రిస్క్ పడేవాడిని. కానీ ఇప్పుడు అంతేం లేదండి. బ్లౌజ్కి నేను ఎంత ఓపిక కుడతానంటే బ్లౌజు అంత ఓపిక అనమాట. ఇలా 4 పేలికలు తీసుకోవాలి మనం ఓకేనా. ఇలా ఉన్నాయి కదా ఇవి 4 పేలికలు కూడా ఇలా ఒకదానమ్మటి ఒకటి కరెక్ట్గా కొలిచేసుకొని ఎంత ఉందో ఏందో చూసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇవి మనం పైన తీసిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా 4 ఇలా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇవేం చేయాలంటే మనం ఇక్కడ మనకి ఆల్రెడీ చెయ్యి లూజ్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. అయితే మనం ఏం చేయాలంటే ఈ వెడల్పు ముక్క కింద పెట్టేసి ఈ యొక్క మంచి ఒరిజినల్ ముక్క పైకి ఇలా పెట్టేసి చూడండి, దీన్ని మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఉల్టా సీదా చూసుకోవాలి, చంక ముక్కను కూడా చూసేసుకొని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది చాలా సులువైన పద్ధతి అన్నమాట. లోడింగ్ మనకేంటి అంటే ఇంకా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా చాలా చక్కగా ఉంటుంది ఓకేనా. దీన్ని కూడా ఇలా మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకొని దీన్ని ఇలా రివర్స్ తీసుకుంటే చాలు. మనం చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది మనకి, ఇక్కడ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి ఓకేనా. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ చేతులు ఒకదాని మీద ఒకటి వేసి మనం ఏం చేయాలంటే కటింగ్లు చేసుకోవాలి. మళ్ళీ సమానంగా ఉంటుందా అనుకుంటే ఉండదు అట్లా, ఎందుకంటే మనం జాయింట్లు వేసేటప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పట్టు ఉండొచ్చు. అదే ఫస్టే కట్ చేసుకుని చేతులు ఎక్కించామనుకోండి ఏ టెన్షన్ లేకుండా చక్కగా వచ్చేస్తాయి మనకు ఓకేనా. ఇలా జాలీగా నేను కుట్టే ఫీస్ వర్క్ చేసేవాడిని అండి. నేను కూడా పెద్దగా ఎమ్మటే షాప్ పెట్టలేదండి. ఫీస్ వర్క్ చేస్తూనే నేను ఒక మంచి టైలర్ని అయ్యాను. ఫీస్ వర్క్ అనేది మనకు ఒక కష్టమే, అది చేయడం, ఒకళ్ళ కింద పని చేయడం. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకేమవుతుందంటే మనం పని నేర్చుకుని డైరెక్ట్ షాప్ పెడితే నదినే వీదగలుగుతాము. కానీ ఒక షాప్లో ఉండి మనం మంచిగా ఫీస్ వర్క్ చేసి మనం చేస్తే ఒక సముద్రాన్ని కూడా ఈదగలుగుతాం అనమాట. అలా ఉంటుంది మన పని అనేది ఓకేనా. ఇలా మనం చక్కగా
ఈ కుట్లు అనేవి వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని ఇక సేమ్ ప్రాసెస్ ఇంకో చేతికి కూడా ఇలాగే. ఇక ఇప్పుడు ఇంకో చేయి ఉంది కదా, దీనికి కూడా ఇలాగే అనమాట. ఈ చిన్న చిన్న పనులు ఏంటి అంటే మనకి రిస్క్ అనుకోవచ్చు, కానీ ఇది వేయాలి. ఇది వేస్తే బ్లౌజ్కి ఫ్యూచర్ ఉంటుంది. కస్టమర్ కూడా మన దగ్గరికి రావడానికి వెనకాడరు, ఎందుకంటే వాళ్ళకి కుదురుతుంది. ఇవి ఏంటంటే కొంతమంది వేయలేక గుంజి చేయి ఎక్కిస్తారు. అలా ఎక్కించినప్పుడు బ్లౌజ్ ఏమవుతుంది, చాలా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందువల్ల మనం ఈ చిన్న చిన్న పనులు అనేవి చేసుకుందాం. ఓకేనా? ఇలా 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 ఎగస్ట్రా పీసులు తీసేసుకోవాలి. చాలా సులువైన పద్ధతి అండి. మనం ఏంటంటే ఎంత రిస్క్ ఎంత లాంగ్ ఆలోచిస్తామో అంత రిస్క్ అంత లాంగ్ అనిపిస్తుంది పని, కానీ దాని షార్ట్కట్లో మనం షార్ట్కట్లో చూస్తే షార్ట్కట్లో ఉంటుందన్నమాట పని అనేది. ఓకేనా? నేను షార్ట్కట్లో చేయడానికే ఇష్టపడతానండి. ఇదంతా నేను ఏంటంటే ఫస్ట్లో నేను కూడా లాంగ్గా పోయేవాడిని. ఏ ముక్కకు ఆ ముక్కకు వేసుకోవడం, గలీజ్ మళ్ళీ అది కూడా అన్ని కుట్లు వేసినా కూడా నీట్గా ఉండకపోయేది. తర్వాతకి నేను నా ఆలోచన ప్రకారం ఇలా వేస్తే ఓహో ఇది ఇలా సెట్ అవుతుంది, ఇలా వేస్తే ఇలా సెట్ అవుతుంది అని కొన్ని ఆలోచనలతో నేను చేసుకునేవాడిని. ఓకేనా? ఇలా చంక పేలికలు వేసి చక్కగా ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఈరోజు వచ్చేసి మీకు చక్కగా హ్యాండ్స్ కటింగ్ ప్లస్ బ్లౌజ్ యొక్క ఎలా అంతా లైనింగ్ అండ్ ఒరిజినల్ అన్నీ అతికించుకున్నాము. ఇక ఈ ముక్కలన్నీ ఇలా మిగిలిపోయాయి మనకు. ఓకేనా? ఇక రేపు వచ్చేసి నేను ఏం చెప్తానంటే మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తయారు చాలా ముఖ్యమైన క్లాస్ అనమాట. రేపు మిస్ కావద్దు మీరు. ఓకేనా? అందరూ ఇలా ఇప్పుడు మొత్తం కూడా ఒరిజినల్ మీద నుంచి మన లైనింగ్ మీద నుంచి ఒరిజినల్ ఇలా ఎగస్ట్రా ఉన్నది తీసేసుకోవాలి. ఈరోజు క్లాస్ అయితే ఇదేనండి. ఎందుకంటే రోజు కొంచెం కొంచెంగా మంచిగా అర్థమయ్యే రీతిలో ఒక అర్ధగంట అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కామెంట్లు అడగండి. మీకు ఈ క్లాసులు అర్థమవుతున్నాయా లేదా, ఎక్కడెక్కడ మీకు ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఏమేమి ప్రాక్టీస్ చేశారు, ఇవన్నీ కూడా నాకు తెలియాలండి. అన్నీ కామెంట్ రూపంలో చేయండి. నేను అన్నీ నిన్న మొన్న చదువుకున్నానండి. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీకు చాలా నాకు హ్యాపీగా ఉంది ఈ క్లాసులు స్టార్ట్ చేసినందుకు. ఇలాగే నన్ను ఎప్పుడు కూడా మీరు ఆదరించి మంచిగా మీ ఇంట్లో మనిషిలాగా నాకు మీరు స్థానం ఇస్తారు. మీకు నా వల్ల ఎలాంటి నష్టం ఉండదండి. మంచి పనులు నాకు వచ్చినవి నేను మీతో ఇలా మెదులుకుంటూనే, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఒక చిన్న యూట్యూబ్ ద్వారాగానే ఈ వీడియోల ద్వారాగానే నేను నా పని అంతా నేను నేర్పిస్తానండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 100% నేను నేర్పిస్తాను. ఈరోజు జీరో నుంచి హీరో అయ్యే క్లాసులలో ఎవరెవరు హీరోలు అవుతున్నారో అందరూ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇలాగే అన్నీ కూడా కటింగ్ చేసేసుకొని ఇక రేపు మనం ఈ డాట్స్ ఎలా వేయాలి, వెనక పార్ట్ ఎలా కుట్టుకోవాలి, హ్యాండ్స్ షేప్ బెల్ట్ మ్యాక్సిమం అయిన వరకు ఎంతవరకు మ్యాక్సిమం మన క్లాస్ నడుస్తుందో అంతవరకు చేసుకుందాం. ఓకేనా? ఇక అలాగే ఏంటి అంటే మీరు ఎవరన్నా ఇలాగే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ కొంచెం పాషా టైలర్ ఛానల్ ఉందండి. నేను కొంచెం యూట్యూబ్ లింక్ వాళ్ళకి తీసి చూపించండి. అలాగే మన ప్రతి వీడియో కూడా మీరు ఏం చేయండి అంటే మీ స్టేటస్లో పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఏంటి అంటే మీ శ్రేయోభిలాసులు మీకు ఇట్టనే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏంటి అంటే మన ఛానల్ పరిచయం అవుతుంది. ఓకేనా?